హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్గానే మనకి ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి ఏదైనా డిగ్రీ మన దగ్గర ఉంటే అప్లై చేయొచ్చు. అది బీఏయా, బీఎస్సీయా, బీకామా అనే రిస్ట్రిక్షన్స్ లేవు. ఏదైనా ఒక డిగ్రీ మనం కంప్లీట్ చేస్తుంటే అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో జాబ్ కనుక ఇఫ్ ఇన్ కేస్ మనం గెట్ చేయగలిగితే ఎవ్రీ మంత్ 50,000 నుంచి 60,000 రూపాయల మధ్యలో శాలరీస్ అనేవి రావడం జరుగుతాయి. వన్స్ మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది ఏదో సపరేట్ నోటిఫికేషన్ అయితే కాదు. రీసెంట్గానే మనకి ఎస్ఎస్సి నుంచి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి CGL 2026 రిక్రూట్మెంట్ అనౌన్స్ అయితే అవ్వడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్లో భాగంగా ఈ పోస్ట్ అయితే ఉంది. ఆల్రెడీ సేమ్ ఇదే విధంగా మనకి పోస్టల్ అసిస్టెంట్ జాబ్ ఉంది. ఆ జాబ్ వివరాలు కూడా పూర్తిగా అంటే జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అవసరమైన ప్రతి వివరాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తూ వీడియో అయితే చేశాను. దానికి కూడా ఏదైనా డిగ్రీయే క్వాలిఫికేషన్, శాలరీ అనేది 40-50 వేల మధ్యలో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ పోస్ట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు పోస్టల్ అసిస్టెంట్ జాబ్ వివరాలు తెలుసుకుని పోస్ట్ ఆఫీస్లో ఒక మంచి జాబ్ని గెట్ చేయొచ్చు. ఇక ఇప్పుడు ఈ పోస్ట్ వివరాల్లోకి అయితే వద్దాం, అంటే ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్ వివరాల్లోకి అయితే వద్దాం. ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 21 మే నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరిగాయి. అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 22 జూన్ అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. అండ్ ఆల్సో గుడ్ థింగ్ ఏంటంటే ఎస్ఎస్సి నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా సరే అప్లై అయితే చేయడానికి అప్లికేషన్ ఫీజుని జస్ట్ 100 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. అంటే 100 రూపాయలు మాత్రమే అప్లికేషన్ ఫీజుగా తీసుకుంటారు. అది కూడా అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్కి అయితే. రిమైనింగ్ క్యాండిడేట్స్ లైక్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజేబిలిటీకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయకుండానే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. ఈ ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి 2 డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఉండడం అయితే జరిగాయి. అది ఏంటి అంటే ఒకటి మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, రెండోది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. ఈ 2 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉండడం జరిగింది. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అండర్లో ఉండడం అయితే జరుగుతుంది. ఇక ఏదైతే మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అనేవి ఉన్నాయి కదా, ఇది మనకి GST అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అండర్లో ఉండడం అయితే జరుగుతుంది. 2 కూడా మనకి ఆఫీస్ బేస్డ్ వర్క్సే, అంటే మనం బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం ఉండదు. రికార్డ్స్ మెయింటైన్ చేయడం, అంటే ఏదైతే ట్యాక్స్ రికార్డ్స్ ఉంటే వాటిని మెయింటైన్ చేయడం, వాటిని అప్డేట్ చేయడం, అడ్మినిస్ట్రేషన్ వర్క్, ఆఫీస్ మెయింటెనెన్స్, ఇటువంటివన్నీ కూడా మనం చూసుకోవాల్సి అయితే ఉంటుంది తప్ప జాబ్ వర్క్ ప్రొఫైల్ మనం బయటికి వెళ్ళి స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే ఈ 2 పోస్టులు కూడా మనకి గ్రూప్ C కేటగిరీలోకి రావడం అయితే జరుగుతాయి. దెన్ నెక్స్ట్ ఈ 2 పోస్టులో ఏ పోస్ట్కి అప్లై అయితే చేయాలన్నా సరే మినిమం ఏజ్ 18 ఇయర్స్, మ్యాక్సిమం 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు. వన్స్ మనం ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే రిజర్వ్డ్ కమ్యూనిటీస్ అయినటువంటి SC ST వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పర్సన్ విత్ బెంచ్మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ అని చెప్పేసి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుందని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక ఇప్పుడు ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్ అంటే మీకు స్టార్టింగ్లోనే చెప్పేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ, అది BAయా, BScయా, బీకామా లేదా బీటెక్ అనే థాట్ అనేది మీరు పెట్టుకోవద్దు. జస్ట్ మీ దగ్గర డిగ్రీ ఉంటే చాలు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ రెగ్యులర్ CGL జాబ్స్కి ఏవైతే Tier 1 అండ్ Tier 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయో అవి కూడా ఈ ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్కి కామన్ కాకుంటే లాస్ట్లీ ఒక టెస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ టెస్ట్ అంటే ఏంటి అనేది దాని గురించి ఒకసారి మనం చూద్దాం. ఈ టెస్ట్ అంటే డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. అంటే మనకి ఒక కంప్యూటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 15 మినిట్స్ ఆఫ్ టైం పీరియడ్ ఇచ్చేసి ఒక పారాగ్రాఫ్ అనేది మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆ పారాగ్రాఫ్ని చూసి మనం 15 మినిట్స్లో 2000 కీ డిప్రిషియేషన్స్ అనేవి చేయాలి. అంటే 2000 టైమ్స్ కంప్యూటర్ కీబోర్డ్ని టచ్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మనకి స్పేసు వ్యాలిడ్ ఉంటుంది, కామా కూడా వ్యాలిడ్ ఉంటుంది, ఫుల్ స్టాప్ కూడా ఉంటుంది. అన్నిసార్లు మనం కంప్యూటర్ కీబోర్డ్ని టైప్ చేయాలి. ఇలా టైప్ చేస్తే మనకి ఏదైతే పారాగ్రాఫ్ ఇస్తారో ఆ పారాగ్రాఫ్లో స్పెల్ మిస్టేక్స్ కానీ, స్పెల్లింగ్స్ కానీ, కరెక్షన్స్ కానీ, గ్రామర్ మిస్టేక్స్ కానీ ఎవరైతే పర్ఫెక్ట్లీ టైప్ చేస్తారో వాళ్ళకి పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, లైక్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. వన్స్ సెలక్షన్ ప్రాసెస్ Tier 1 అండ్ Tier 2 బెటర్ స్కోర్ చేసిన వాళ్ళకి ఈ ఫైనల్లీ ఈ టెస్ట్లో కూడా బెటర్ స్కోర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఓవరాల్లీ చెక్ చేస్తారు. ఓవరాల్లీ చెక్ చేసిన తర్వాత టాప్ స్కోరర్స్కి షార్ట్ లిస్ట్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే ఓవరాల్లీ ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించినటువంటి జాబ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు.
మీకు క్లియర్గా అండ్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ జాబ్నే కాదు, పోస్టల్ అసిస్టెంట్ జాబ్ని కూడా మీరు మిస్ అయితే చేయొద్దు. ఇవి రెండు కూడా మనకి ఆఫీస్లో కూర్చుని వర్క్ చేసేటటువంటి జాబ్స్. ఎవరైతే ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్గా ఉండాలి, నాకు ఎక్కువ ట్రాన్స్ఫర్స్ ఉండకూడదు, పీస్ఫుల్గా ఉండాలి, రెగ్యులర్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 షిఫ్ట్స్లోనే వర్క్ చేయగలను అని అనుకుంటారో వాళ్ళు ఈ జాబ్స్ని చూస్ చేసుకోవచ్చు. కాస్త అడ్వెంచరస్గా కావాలనుకున్న వాళ్ళు ఏవైతే ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ జాబ్స్ ఉన్నాయో, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సిబిఐ, నార్కోటిక్స్ ఉన్నాయో వాటిని ట్రై చేయొచ్చు. వాటికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. ఆ డీటెయిల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి వివరాలు షేర్ చేస్తాను. సో ఓవరాల్లీ ఈ ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అయితే ఇవి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ స్కిప్ చేశాను అనిపించినా, లేదు మీకు ఏదైనా డౌట్ ఉంది అనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ని కంప్లీట్లీ నేను క్లారిఫై అయితే చేస్తాను. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ చేసినందుకు. ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. పోస్టల్ అసిస్టెంట్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి.